హలో ఎవరివన్, ఈరోజు మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఫర్ 4 మార్క్స్ ఇంటర్మీడియట్. 4 మార్క్స్ ఫర్ ఇంటర్మీడియట్. క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ వచ్చేసి కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాడు. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్కి చిన్న తేడా ఉంటుంది. అది రాస్తే 4 మార్క్స్. ఈజీ క్వశ్చన్. ఓకేనా? మూడు కూడా ఒకటే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏంటివి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. మూడు కూడా ఒకటే నేచర్ని కలిగి ఉంటాయి. ఏం చేయాలంటే హీట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి. కండక్షన్లో ఎలా జరుగుతుందో చూద్దాం. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. వితౌట్ ది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్, ఇది మెయిన్, ఈజ్ కాల్డ్ కండక్షన్. ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. లెట్ us కన్సిడర్ ఏ రాడ్, ఐరన్ రాడ్. ఒక రాడ్ ఉంది అనుకుందాం. దాని కింద మంట పెట్టాం. ఇక్కడ మనం పట్టుకుందాం. ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో హీట్ అనేది ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ ఉండే పార్టికల్స్ ఇక్కడికి వచ్చాయా? రాలేదు. మరి ఎలా వచ్చింది? హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ టు బి బై ట్రాన్స్ఫరింగ్ హీట్ టు ద పార్టికల్స్ present in the rod from one to another one. అంటే మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో హీట్ అనేది పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి, ఈ పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి, ఆ పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్స్, ఈ పార్టికల్ నుంచి ఈ పార్టికల్, ఇలా మనకు ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. దీన్ని మనం ఏమంటాము? కండక్షన్ అంటాం. హీట్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ నుంచి బికి. కానీ మీడియంలో ఉండే పార్టికల్స్ ఎలా ఉండేవి అలాగే ఉండాలి. జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తూ లాస్ట్ ఎండ్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. దానిని మనం ఏమంటున్నాము? కండక్షన్ అంటున్నాం. మరి కన్వెక్షన్, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు ఏమవ్వాలా? ఇక్కడ ఇంతకుముందేమో పార్టికల్స్ మూవ్ అవ్వలేదు. ఇక్కడేమి హీట్తో పాటు పార్టికల్స్ కూడా మూవ్ అవ్వాలి. అలాంటి దాన్ని మనం ఏమంటాము? కన్వెక్షన్ అంటాం. ఎగ్జాంపుల్స్ శ్రీ బీచ్, రెండోది ల్యాండ్ బ్రీజ్, ఎడారుల్లో వచ్చే ఇసుక తుఫాను. మరి ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామంటే లెట్ us కన్సిడర్ ఏ వాటర్ ఇన్ ఎ బీకర్. లెట్ పుట్ ఏ ఫైర్ టు ద బీకర్. బాగా వేడి చేస్తే ఏమవుతుంది? హీట్ వస్తుంది. హీట్తో పాటు వాటర్ కూడా ఎవాపరేట్ అవుతుంది. అంటే ఇక్కడ రెండు కూడా మోషన్లోకి వచ్చినాయి, రెండు కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. మీడియం మూవ్ అవుతుంది, హీటు మూవ్ అవుతున్నాయి, ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కాబట్టి అలాంటి దాన్ని మనం ఏమంటాము? కన్వెక్షన్ అంటాం. మూడోది రేడియేషన్. హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఏ నుంచి బికి, కానీ ఎలాంటి అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ సూర్యుని నుంచి వచ్చే కిరణాలు ఎక్కడికి వస్తున్నాయి? భూమికి వస్తున్నాయి. ఎవరైనా తీసుకొస్తున్నారంటే లేదు, ఎలాంటి మీడియం లేకుండా వస్తున్నాయి. కాబట్టి అలాంటి హీట్ని మనం ఏమంటాము? రేడియేషన్ అంటారు. ఎగ్జాంపుల్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సన్ టు అర్త్. ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అన్నిటికీ సేమ్ డెఫినేషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
తేడా ఎక్కడ? ఈ మూడే. ఏవి? వితౌట్ యాక్చువల్ మూమెంట్, వితౌట్ యాక్చువల్ మూమెంట్. కండక్షన్లో వితౌట్ యాక్చువల్ మూమెంటమ్ ఆఫ్ పార్టికల్స్, కన్వెక్షన్లో విత్ ది యాక్చువల్ మూమెంటమ్ ఆఫ్ పార్టికల్స్, రేడియేషన్లో వితౌట్ మీడియం. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి, మిగతాదంతా సేమ్. కండక్షన్లో వితౌట్ పార్టికల్స్ మూమెంట్, కన్వెక్షన్లో విత్ మూమెంటమ్ ఆఫ్ పార్టికల్స్, రేడియేషన్లో వితౌట్ ఎనీ మీడియం. దీన్నే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటారు.